హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు మసాలాలు ఏమీ వేయకుండా ఒక లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం, టమాటో పులావ్. ఈ ప్రాసెస్లో ఈ టమాటో పులావ్ చేస్తే కనుక మసాలాలు ఏమీ వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటో పులావ్ మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసేసి పెట్టేయవచ్చు. అలాగే ఇది చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకుంటే ఈ పులావ్ మనకు త్వరగా రెడీ అయిపోతుంది, అలాగే పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తుంది. ఇలా మనం దీనికి ఒక ప్యూరీ మనం గ్రైండ్ చేసి పులావ్లో వేసి చేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. వేరే గ్రేవీస్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత కొద్దిగా ఈ బియ్యం మునిగేదాకా వాటర్ పోసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా మనం ముందుగా రైస్ నానబెట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ బాస్మతి రైస్ అన్నది. ఇంకా అలాగే ఈ పులావ్లోకి మనం గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కారానికి తగినట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీర తరుగును కాడలతో సహా వేసేసుకోవచ్చు. కొత్తిమీర ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలాగే ఇందులోకి బాగా పండిన ఒక 5 టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి ఒక 5 టమాటాలు అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఫైన్ పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పలుకేమీ లేకుండా మెత్తని ప్యూరీలాగా ఈ పేస్ట్ని అంతటినీ కూడా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. మనకి ఈ పులావ్లోకి ఈ గ్రేవీతోనే మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ టమాటో పులావ్ని ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి, అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం నూనెతోనైనా కూడా చేసుకోవచ్చు, కానీ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాగా పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా ముక్కలుగా చేసుకుని ఈ ఉల్లిపాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకు కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడే మనకు ఈ పులావ్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు త్వరగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇవి ఇలా కలుపుతూ ఉండగానే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. చూడండి మనకు కలర్ చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పులావ్ బాగుంటుంది. ఈ పేస్ట్ కనుక ఫ్రై అవ్వకపోతే కనుక మనకు పచ్చివాసన వచ్చి టేస్ట్ అంత బాగుండదు. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 8 నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, లేదంటే ఒక 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కారం మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యి అలాగే ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు మినిమం ఒక 8 మినిట్స్ పట్టింది ఈ టమాటా ప్యూరీ అన్నది ఫ్రై అవ్వడానికి. చూడండి ఆయిల్ పైకి తేలి ఈ కన్సిస్టెన్సీ అన్నది గట్టిపడింది అంటే ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. అదే మీరు నార్మల్గా ఇంట్లో వండుకునే రైస్తో చేసుకుంటే కనుక 1:2 రేషియోలో తీసుకోవాలి. మనం బాస్మతి రైస్తో చేసుకుంటున్నాం కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది.
ఇప్పుడు సాల్ట్ అవి ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని మరలా మిక్స్ చేసుకుని ఈ వాటర్ని తెరలు కాగనివ్వాలి. అలాగే కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూడండి, వాటర్ అంతా కూడా బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ వంపేసుకుని ఓన్లీ బియ్యాన్ని ఒకటి వేసుకోవాలి. ఇలా రైస్ అంతా కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రైసు మనం కలిపేటప్పుడు ఎక్కువ కలపకూడదు, మనకు గింజ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా స్లోగా కలిపి మూత పెట్టేసుకుని ఒక 1 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మనం బాస్మతి రైస్తో చేస్తున్నాం కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. అదే నార్మల్ రెగ్యులర్ బియ్యం అయితే కనుక ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు 1 విజిల్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మనం మూత తీసి వేడివేడిగా గుమగుమలాడే టమాటా పలావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత గుమగుమలాడుతూ వస్తుందో, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దీనిని జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం ముద్దగా అనిపిస్తుంది, చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేసి పెట్టవచ్చు. అలాగే మనమైనా కూడా లంచ్లోకి ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక వేరే గ్రేవీ కర్రీస్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఈ ఒక్కదాంతో ఏదైనా పెరుగు చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులావ్ రెడీ అయిపోయింది. మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా లంచ్ బాక్స్లోకి టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టేయవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, నేనైతే పెరుగు రైతాతో కాంబినేషన్గా ఈ రెండింటిని సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.